నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. భవిష్య పురాణం ప్రత్సర్గ పర్వం ద్వితీయ ఖండం. ద్వితీయ ఖండంలో చాలా అధ్యాయాలు విక్రమాదిత్యుడికి బేతాళుడికి మధ్య జరిగేటువంటి కథలు ఎక్కువగా ఉంటాయి. అవి గత జీవితాల్లో జరిగినటువంటి స్టోరీస్. అయితే మనం కొంచెం ఈ కథలతో సమయాన్ని కథా కాలక్షేపంగా కాకుండా కొంచెం ముందుకెళ్దామని చివరి కథ ఒకటి చూసి మనం కథ ముందుకి అంటే జరగబోయే చరిత్ర ఏంటి తర్వాత అన్నది ముందుకెళ్దామని మనం చివరి కథ ఒకటి మనం చూసి ముందుకెళ్దాం. చాప్టర్ 22లోకి వెళ్దాం. కొలాటరల్ హిస్టరీ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ కలి. వైతాళ సెడ్. ఇక్కడ వైతాళ అంటున్నాడు కానీ ఇతన్ని తెలుగులో బేతాళుడు అంటారు. వా నక్షత్రాన్ని కొన్నిసార్లు బా అని కూడా, అంటే వంగ దేశాన్ని బెంగాల్, ఇట్లాగా ఒకే రకమైన అర్థం కలిగింది. వేతాళ అన్నదానికి కూడా దాన్ని బేతాళ అని కూడా మనం తెలుగులో పిలుస్తుంటారు. Vetala said, in the land between the rivers Ganga and Yamuna, there is a village known by the name of Bilvati. Ganga Yamuna నదుల మధ్య బిల్వతి అనే ఒక గ్రామం కలదు. ఇన్ వన్ ఆఫ్ మై పాస్ట్ బర్త్స్ ఐ హ్యావ్ బీన్ ద రూలర్ ఆఫ్ దట్ ప్లేస్. ఈ యొక్క బేతాళుడు గురించి మనం ఏం చెప్పాం? సాక్షాత్తు ఆ శ్రీవుడే, ఇక పార్వతీదేవే బేతాళుని తనకు సహాయకుడిగా ఒక దేవదూతని గోబిన్ అంటాడు అన్నమాట. ఆ యొక్క ఒక దేవదూతని భూమి మీదకి విక్రమాదిత్యుడి సహాయకుడిగా తనకి తెలివితేటలు పరీక్షించడానికి ఒక పరీక్షకుడిగా అతనికి పంపించడం జరిగింది. అతను చెప్పేటటువంటి కథల్లో ఇది నిజంగా జరిగిన కథ అని చెప్తున్నాడు. ఇన్ వన్ ఆఫ్ మై పాస్ట్ బర్త్స్ ఐ హ్యాడ్ బీన్ ద రూలర్ ఆఫ్ దట్ ప్లేస్. నేను పూర్వజన్మలో, ఇది ఈ కథ ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే అతను పూర్వజన్మలో రియల్గా జరిగిన కథనే తను చెప్తున్నాడు. ఐ హ్యాడ్ బీన్ రూలర్ ఆఫ్ దట్ ప్లేస్. ఒకనొక ఎన్నో జన్మలు నేను ఎత్తాను. ఒక జన్మలో, పూర్వజన్మలో అంటే అంతకుముందు జన్మలో, ఇప్పుడు ఈ టైంలో నేను బేతాళుగా పుట్టాను. అంతకుముందు జన్మలో నేను ఇన్ వన్ ఆఫ్ మై పాస్ట్ బర్త్స్, అంటే ఎన్నో పూర్వజన్మలు ఉన్నాయి. అట్లా నేను ఒక జన్మలో నేను ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి నేను రాజుగా ఉండేవాడిని. ఇన్ ద సేమ్ విలేజ్ ఏ బ్రాహ్మణ నేముడు, ఆయన పేరు అప్పుడు క్షారసింహుడు. ఈ బేతాళ యొక్క పేరేంటి? పూర్వజన్మలో క్షారసింహుడు అనే పేరుతో ఉండేవాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు ఆ ఊర్లో. శంభుదత్తుడు అనేవాడు అక్కడ నివసిస్తూ ఉండేవాడు. హీ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ వేదిక్ అండ్ రిలేటెడ్ లిటరేచర్. వేదాలకి దానికి సంబంధించినటువంటి సాహిత్యం అతనికి బాగా తెలుసు. అండ్ వాజ్ డివోటెడ్ టు లార్డ్ రుద్ర. రుద్రుని ఎక్కువగా అతను, రుద్రుడు అంటే మళ్ళీ ఆయన ఇప్పుడు భగవద్గీత చదివితే మళ్ళీ అది ఒక వేరే ఇది వేరే. ఏకాదశి రుద్రుల్లో నేనే, శివుడిని నేనే అని ఆయన భగవానుడు విభూతి యోగంలో 10వ భగవద్గీతలో ఆయన చెప్తున్నారు. రుద్రుడు అంటే మళ్ళీ ఆయన వేరే కాదు, నారాయణుడు. ఆదిత్యుల్లో, ద్వాదశ ఆదిత్యుల్లో ఆయన విష్ణువు. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రాణం అహం శంకరాస్మి అని అంటాడు. కాబట్టి ఆయన రుద్రుని ఎక్కువగా పూజిస్తూ ఉండేవాడు
అని ఇక్కడ చెప్పబడింది. హీ హ్యాడ్ 2 sons who were well versed in all the laws and arts. సకల కళల్లో ప్రజ్ఞ గాయించినటువంటి 2 కుమారులు ఆ శంభుదత్తుడికి ఉండేవారు. The elder one was known by the name of లీలాధర. పెద్ద కుమారుడు లీలాధరుడు అనేటువంటి అతని పేరు. అతను ఎక్కువ విష్ణు భక్తుడిగా ఉండేవాడు. ద యంగర్ వన్ వాజ్ నోన్ బై ద నేమ్ ఆఫ్ మోహన, హూ వాజ్ డివోటెడ్ టు శక్తి. శక్తి పూజలు ఎక్కువగా, ఓం శక్తి పూజలు, అతను శక్తి మాతకి ఎక్కువ పూజలు చేస్తూ ఉండేవాడు మోహనుడు. 2 కుమారులు లీలాధరుడు, మోహనుడు, ఆ బ్రాహ్మణుడికి శంభుదత్తుడికి. వన్స్ ద కింగ్ క్షత్రసింహ ఇన్వైటెడ్ ద బ్రాహ్మణ శంభుదత్త టు హిస్ ప్లేస్ విత్ హిస్ సన్. నీ కుమారుని తీసుకొని యజ్ఞం జరిపించడానికి రా అని క్షారసింహుడు అంటే ఆయనే బేతాళుడు పూర్వజన్మలో. ఆయన శంభుదత్తుడిని పిలిచారు. హీ ఆర్గనైజ్డ్ యజ్ఞ ఫర్ ది సాక్రిఫైసింగ్ ఆఫ్ ఎ గోట్. ఆయన ఒక మేక యజ్ఞం చేద్దామని ఆయన ఈ దీంట్లో ఎక్కువ కొంతమంది ఏంటంటే విష్ణు భక్తులు ఎక్కువగా శాకాహారులుగా ఉంటారు. ఈ శక్తి భక్తులు మాంసం తినుకుంటాం, మేకలు గొర్రెలు ఇట్లాగా అర్పించి యజ్ఞం చేసి వాళ్ళు దాన్ని శాశాన్ని తింటూ ఉంటారు. హీ ఆర్గనైజ్డ్ యజ్ఞ ఫర్ సాక్రిఫైస్ ఆఫ్ ఎ గోట్. ఒక మేకని బలి చేయాలి అని అతను కార్యక్రమాన్ని చేస్తున్నాడు. మన కొంతమంది మా మైసమ్మ దేవతకి అర్పిస్తూ ఉంటారు కదా మేకలు గొర్రెలు. ద వరల్డ్ శంభుదత్త డిలైట్ఫుల్లీ క్రియేటెడ్ ఏ చక్ర అండ్ కాన్సెక్రేటెడ్ కలశాస్ దేర్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద టాస్క్. ఆ శంభుదత్తుడు ఏం చేశాడంటే దానికి కావాల్సినటువంటి చక్రాలు, దానికి కావాల్సినటువంటి కలశాలు అన్నీ కూడా అక్కడ సిద్ధం చేశాడు ఆ బ్రాహ్మణుడు. దెన్ ఆఫరింగ్ ద ప్లెజెంట్ అండ్ క్వాలిఫైడ్ హవ్య హీ కంప్లీటెడ్ ద హోమ. ఆ హోమాన్ని అక్కడ హవ్యద్రవ్యం అర్పించి ఆయన హోమాన్ని చేశాడు. ద కింగ్ సమ్మాన్డ్ ద గోట్ అండ్ వర్షిప్డ్ ఇట్ అప్రోప్రియేట్లీ. ఆ రాజుగారు ఏం చేశాడంటే అప్పుడు ఆ గోట్ ఆ యొక్క మేకను తీసుకొచ్చి వర్షిప్డ్ ఇట్ అప్రోప్రియేట్లీ. ఆ మేకను కూడా ఆయన పూజ చేస్తున్నాడు, అంటే దాన్ని బలి చేసే ముందు దాన్ని కొంచెం దండం పెట్టుకొని అట్లాగా. ద కంపాషనేట్ లీలాధర హూ వాజ్ డివోటెడ్ టు విష్ణు. లీలాధరుడు హూ వాజ్ డివోటెడ్ టు విష్ణు భక్తుడు మాత్రమే, అంటే పెద్ద కుమారుడు విష్ణు భక్తుడిగా ఉండేవాడు, చిన్న కుమారుడు శక్తి భక్తుడిగా ఉండేవాడు. అమ్మవారి భక్తుడు ఈ నారాయణ భక్తుడు లీలాధరుడు. నారాయణ భక్తుడికి ఈ యొక్క మేకలు బలి ఇవ్వటం, జంతు బలి అనేది ఎక్కువగా వైష్ణవులకి ఎక్కువ ఇష్టం ఉండదు. ద కంపాషనేట్ లీలాధర who was devoted to Vishnu, besides being immensely intelligent, finding the goat at the death's door. చావుకి దగ్గరలో ఉంది మేక, చావుకి దగ్గరలో ఉంది. స్పోక్ విత్ ఎన్ యాంగ్రీ వాయిస్, చాలా కోపంగా ఇట్లా మాట్లాడుతుంది. ద కిల్లింగ్ ఆఫ్ ది క్రియేచర్స్ లీడ్స్ వన్ టు ద టెర్రిఫిక్ హెల్. ఈ యొక్క సృష్టిని చంపటం వల్ల, సృష్టించమని సృష్టి కదా ఇది, దీన్ని చంపితే మీరు పాతాళానికి పోతారు అని చాలా గట్టిగా అక్కడ కోపంతో చెప్తున్నాడు అన్నమాట. బికాజ్ లార్డ్ విష్ణు నెవర్ గెట్స్ ప్లీజ్డ్ విత్ ఏ యజ్ఞ ఇన్ విచ్ సమ్ యానిమల్ ఈజ్ కిల్డ్. ఒక
బలిని కనుక చంపితే విష్ణువు ఏ విధంగా సంతోషపడతాడు అని అతను అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు మన పురాణాల్లో చూస్తే అశ్వమేధ యజ్ఞం అని, అజామేధ యజ్ఞం అని, మనుష్య యజ్ఞం అని, ఇట్లా రకరకాల యజ్ఞాలు కనిపిస్తూ ఉంటుంటాయి. అంటే గొర్రెల్ని బలిగా, మేకల్ని బలిగా ఇవ్వటం, గొర్రెల్ని బలిగా ఇవ్వటం, మనుషుల్ని బలిగా ఇవ్వటం, తర్వాత గుర్రాలని బలిగా ఇవ్వటం, ఈ రకంగా రకరకాలుగా దహన బలి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు హోమాల్లో. వీటిని ఇస్తే నారాయణుడు విష్ణువు ఎప్పుడు కూడా సంతోషపడడు అని అతను చెప్పడం జరిగింది. చాలా కోపంతో ఉన్నాడు. లిజనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ ది ఎల్డర్ బ్రదర్, మోహన ఇనిషియల్లీ స్మైల్డ్ సెరెన్లీ అండ్ దెన్ స్పోక్ ఇన్ ది హంబుల్ బట్ లౌడ్ వాయిస్. కానీ ఈ విధంగా చెప్పినప్పుడు అతను మోహనుడికి కొంచెం నవ్వాడు. కానీ అతను కూడా గొప్ప గట్టిగానే చెప్తున్నాడు, ఓ బ్రదరో, ఎర్లియర్ ఇన్ ద సత్యయుగ ద బ్రాహ్మణాస్ పెర్ఫార్మ్డ్ యజ్ఞ ఆఫరింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఎ గోట్ ఓన్లీ. సోదరా, సత్యయుగాల్లో బ్రాహ్మణులు యజ్ఞం చేసేటప్పుడు ఈ మేకతోనే బలి చేసేవాళ్ళు అని అంటూ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ బీన్ హియర్డ్ అండ్ అండర్స్టాండింగ్ దిస్ యాజ్ ద బెస్ట్ వన్ షుడ్ యాక్సెప్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గోట్ అండ్ ద శేషం పెర్ఫార్మ్ ద సాక్రిఫైస్ అకార్డింగ్లీ. ఈ విధంగా నేను విన్నాను కాబట్టి మనం దాని యొక్క మేకని బలిగా యజ్ఞం చేయడం, దాని శేషాన్ని మనం తినడం అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఉంది కాబట్టి మేము ఆ విధంగా చేయాలనుకుంటున్నాం అని అంటున్నాడు. దిస్ సాక్రిఫైస్ వాజ్ పెర్ఫార్మ్డ్ అకార్డింగ్లీ. అందుకని ఆ విధంగా వేదాల ప్రకారం మేము చేస్తున్నాం అని అంటున్నాడు. అట్ ద సేమ్ టైం అయితే ఆ టైంలో ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఈ శంభుదత్తుడికి, పెద్ద కుమారుడికి, లీలాధరుడికి, మోహనుడికి మాటల యుద్ధం జరుగుతుందన్నమాట. ఇక్కడ గొర్రెని మేకని బలి ఇవ్వాలా వద్దా అన్నది దాన్ని బట్టి. ఇంతలో ఇంద్రుడు వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇంద్ర అండ్ ద అదర్ గాడ్స్ బికేమ్ ప్రజెంట్ అట్ ద ఫైర్ ఆల్టార్. అక్కడ అగ్ని మధ్యకి బలిపీఠం వద్దకి ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు అక్కడికి రావడం ప్రస్తుతం అయింది. అక్కడ ప్రస్తుతించారు, ప్రత్యక్షమయ్యారు. ఆయన ఏం చెప్తున్నాడు ఇంద్రుడు, యువర్ ఐడియాలజీ ఈజ్ ఆఫ్ నో యూజ్. బికాస్ ద గోట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద వేదాస్. మేకల్ని బలి అని వేదాల్లో చెప్తున్నాయి. నువ్వు చెప్పేటటువంటి ఈ యొక్క బలి వద్దని ఎందుకు చెప్తున్నావు అని ఇక్కడ లీలాధరుడికి ప్రశ్న ఇవ్వడం జరిగింది. దేర్ ఫర్ ద యజ్ఞ షుడ్ బి పెర్ఫార్మ్డ్ విత్ గోట్ అలోన్. వేదాల్లో యజ్ఞాలు మేకలతో చేయాలని ఉంది కదా, ఎందుకు ఇట్లా యజ్ఞం చేయొద్దని చెప్తున్నావు? ఆ మేకలతో మనం యజ్ఞం చేయాలి అని అంటున్నాడు. ఆన్ లిజనింగ్ హిజ్ వర్డ్స్ గ్రేట్ రిషీస్ వర్ ఇమెన్స్లీ సర్ప్రైజ్డ్. ఈ విధంగా చెప్పినప్పుడు ఆ ఋషులందరూ ఆశ్చర్యపోతారు. ఇంద్రుడు ఏంటి, విష్ణువు యొక్క పార్టీ కదా, ఈ చండికా మాతని మనం చండికా మాతకి, కాళీమాతకి కానీ, మైసమ్మ దేవతలకు కానీ వీళ్ళకి మేకల్ని ఇట్లకి బలిగా ఇస్తుంటాం. కానీ విష్ణు పార్టీలో కాకుండా ఇంద్రుడు వేదాల్లో ఇట్లా ఉంది చెయ్యాలి అని ఇటువైపు యజ్ఞం వైపు మేకల్ని యజ్ఞం చేయాలి, బలిగా అర్పించాలి, దాని రక్తాన్ని దాంట్లో యజ్ఞకుండంలో ప్రోక్షించాలి అని ఇట్లా ఎందుకు చెప్తున్నాడు అని అతను, వీళ్ళందరూ ఋషులందరూ ఆశ్చర్యపోయారు. అట్ ద సేమ్ టైమ్ అమావాస్య వాజ్ బోర్న్ ఇన్ ద పితృయోని స్పోక్ టు ద సేజెస్ ఇన్ ఎక్సలెంట్ వాయిస్. అమావాస్య అనే కూడా అతను ఆ దేవతల్లో ఒక అతను కావచ్చు.
వాసు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద గాడ్స్ ద యజ్ఞ షుడ్ బి పెర్ఫార్మ్డ్ బై కిల్లింగ్ ఆఫ్ ఎ గోట్. దేవతలను సంతృప్తి పరచాలంటే ఒక మేకను చంపి దాన్ని రక్తాన్ని అక్కడ ప్రోక్షించాలి. ద యజ్ఞ షుడ్ బి పెర్ఫార్మ్డ్, ఆ యజ్ఞకుండంలో దాన్ని చేయాలి, ప్రోక్షించాలి అని ఆ అమావాస్య చెప్తున్నాడు. On hearing this, all of them acted accordingly, and by so doing they achieved merit. O intelligent one, you also perform the yajna accordingly. అయితే ఈ యజ్ఞం ఇట్లాగే చేయండి అని అక్కడ చెప్పడం ఇంద్రదేవత చెప్తున్నారు. Hearing the harsh speech, the large hearted and the intelligent, విశాల హృదయం కలిగిన లీలాదాడు ఏం చెప్తున్నాడంటే, రిలీజియస్ మైండ్ లేదా సెట్ టు మోహన అన్న తమ్ముడికి ఏం చెప్తున్నాడంటే, ద యజ్ఞ మెన్షన్ బై యూ వాజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ త్రేతాయుగ. ఓ తమ్ముడు, నువ్వు చెప్పేది సత్యుగంలో కాదు తమ్ముడు, ఇది త్రేతాయుగంలో జరిగింది. పెర్ఫార్మ్ బై వాజ్ పెర్ఫార్మ్ త్రేతాయుగంలో జరిగింది, అంతేగాని సత్యుగంలో జరగలేదు అని అక్కడ లీలాధరుడు చెప్తున్నాడు. డ్యూరింగ్ విచ్ రజోగుణ రిమైన్స్ ప్రిడామినెంట్, బట్ ఇన్ ద సత్యుగ all the 4 feet of the dharma remain present, and as such no killing should be made. నువ్వు త్రేతాయుగంలో జరిగిందని చెప్పు, నేను నమ్ముతాను. అంటే సత్యుగంలో ధర్మం 4 పాదాలు ఉన్నటువంటి సత్యుగాన్ని అవమానపరుస్తున్నావు, సత్యుగంలో ఎలాంటిది జరగదు అని అక్కడ లీలాధరుడు చెప్తున్నాడు. The gods never get satisfied with wealth, nor the flesh, nor the blood. అంటే ఈ దేవతలు ఎప్పుడు కూడా సంతృప్తి చెందరు. ఎందుకని? నువ్వు డబ్బులు ఇచ్చినా వాళ్ళు సంతృప్తి చెందరు, నీ మాంసం వాళ్ళకి పెట్టినా వాళ్ళు సంతృప్తి చెందరు, వాళ్ళు నువ్వు రక్తాన్ని అక్కడ ప్రోక్షించినా వాళ్ళు సంతృప్తి చెందరు అని అక్కడ లీలాధరుడు చెప్తున్నాడు. లిజనింగ్ టు దిస్ స్పీచ్, క్షాత్రసింహుడు ఫీలింగ్ ప్యానిక్కి ఇంక అయోమయంలో ఉన్నాడు. ఇప్పుడు ఓ బ్రాహ్మణ్యం ఏదో యజ్ఞం చేద్దాం, బాగా ధనవంతులు అయితే అశ్వమేధ యజ్ఞం చేస్తారు, 3000 అశ్వాలతో యజ్ఞం చేస్తున్నట్లుగా అనేక పురాణాలు చూస్తుంటాం. అయితే కొంచెం పేదవాళ్ళు ఇట్లా మేకలతోనూ అట్లా చేస్తుంటారు. అయితే అట్లాగా ఏం చేస్తున్నాడు ఈయన, ఏం చేయాలి ఇప్పుడు, నేను చేస్తున్నాను, నేను చెయ్యాలా చేయొద్దా అన్న సందిగ్ధంలో పడిపోయాడు క్షాత్రసింహుడు. అంటే క్షాత్రసింహుడు అంటే పూర్వకాలంలో, ఇప్పుడు ప్రస్తుతానికి అతను విక్రమాదిత్య మాట్లాడుతున్న బేతాళ యొక్క పూర్వపు జన్మ క్షాత్రసింహుడు. ఫీలింగ్ ప్యానిక్, డిస్కార్డెడ్ ద గోట్. వీళ్ళని లీలాధరుడు ఎంత గట్టిగా చెప్తున్నాడు, దీని మాంసాలని అర్పిస్తే పెద్ద దేవుడు సంతోషపడ్డంట, ఎందుకు దీన్ని అని తీసి అవతల పడేస్తున్నాడు. డిస్కార్డ్ ద గోట్ అండ్ పెర్ఫార్మ్ ద యజ్ఞ విత్ ఆఫరింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఈ మేకలు తీసేయండి, ఇక్కడ ఫ్రూట్స్ ఫలాలు తీసుకురండి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, లేకపోతే ఇలాంటి కొన్ని రకాల ద్రాక్ష పళ్ళు, ఇలాంటి కొన్ని పళ్ళు తీసుకురండి, ఆయనకి మనం సమర్పించుకుందాం అని అక్కడ ఆయన అంటున్నాడు. దాన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగుతారేమో తెలియదు. ఓ మొనార్చ్, అట్ ద సేమ్ టైం getting enraged, the violent goddess reduced the city to ashes with its men and women. ఇది ఎప్పుడైతే ఆ యొక్క మేకల యజ్ఞాన్ని, ఆ బలిని ఆపేసిందో వెంటనే వైలెంట్ గాడెస్, కాళీమాత అయ్యుండొచ్చు, వైలెంట్ గాడెస్ అన్నాడు. రెడ్యూస్ ద సిటీ టు యాషెస్, వెంటనే ఆ నగరాన్ని బూడిదగా చేసేసిందంట. దాంట్లో పురుషులు, స్త్రీలు అందరినీ బూడిదగా మార్చేసిందంట. అంటే ఇప్పుడు
ఆ యొక్క మేక బలి అనేది ఎవరు సంతృష్టిపరిచేది? కాళికామాతకి, దేవతలకే సంతృష్టి చెందుతారు. ఆవిడకి వెంటనే కోపం వచ్చి దాన్ని బూడిదగా చేసేసింది. విత్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మహామాయ, లైక్ ఎన్ ఇమెన్స్లీ వైలెంట్ పర్సన్, శంభుదత్త మెట్ విత్ హిజ్ ఎండ్. ఈ మహామాయ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో శంభుదత్త మెట్ విత్ హిజ్ ఎండ్. ఇక శంభుదత్తుడు అయిపోయాడు. అండ్ వెన్ టు హెవెన్. శంభుదత్తుడు వెంటనే అతను కూడా పైలోకానికి వెళ్ళిపోయాడు. దెన్ ద బ్రాహ్మణ లీలాధర స్టార్టెడ్ లివింగ్ ఇన్ ఏ విలేజ్ నోన్ బై ద నేమ్ ఆఫ్ పద్మపుత్ర విత్ హిస్ 10 sons. ఆయనకి 10 కుమారులు పుట్టారు. లీలాధరుడు వేరే చోట, లీలాధరుడు మాత్రం ఆయన చేయలేదు, ఎందుకంటే అతను విష్ణు పార్టీ కదా. రీచింగ్ ద ప్లేస్ ఆఫ్ మోహన. ఆ మోహన్ యొక్క స్థలానికి వచ్చి ద కింగ్ శాత్రసింహ అచీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ డివైన్ గాడెస్ ప్లీజింగ్ హెర్ అట్ ద సేమ్ టైం. అయితే అక్కడ బలిని ఆపేసినప్పుడు కూడా అతను దేవతను సంతృప్తిపరిచినట్లుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు మనం అసలు ఇక్కడ విష్ణు చెప్పింది వినాలా, దేవతలు చెప్పింది వినాలా అది భగవద్గీత 7వ అధ్యాయం ఏం చెప్తుందో చూద్దాం. జ్ఞానయోగం, జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం 22వ వచనం. అలాంటి వివిధ దేవతలపై శ్రద్ధ ఉన్న భక్తులు ఆయా దేవతల వల్లే కోరిన కోరికలను పొందేలా అనుగ్రహిస్తాను. ఇక్కడ మాత, ఇక్కడ వీళ్ళు ఒక దేవతకు అర్పించినప్పుడు కూడా ఆయన వాళ్ళకి కొంత ఫలాన్ని అనుగ్రహిస్తాను. వివిధ దేవతలపై శ్రద్ధ ఉన్న భక్తులు ఆయా దేవతల వల్లే కోరిన కోరికలను పొందేలా, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, అంతవరకే. అయితే ఇప్పుడు ఇక్కడ యజ్ఞాలు కూడా 3 రకాలు ఉంటాయి. ఇక్కడ సాత్విక యజ్ఞం, రజోయజ్ఞం, తమో యజ్ఞం అని. సాత్విక యజ్ఞం ఇటువంటి వాటిని కూడా చంపడం, చంపడం కూడా బైబిల్లో కూడా సాత్వికులు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు. రజోయజ్ఞం, రజోగుణం, అందుకనే త్రేతాయుగంలో రజోగుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ శంభుదత్తుడు మోహనుడు చెప్పిందంటే సత్యుగానికి సంబంధించింది కాదు, త్రేతాయుగంలో అట్లా జరిగి ఉండొచ్చు. రజోగుణం ఎక్కువ ఉంది కాబట్టి రజోయజ్ఞం. ఈ రజోగుణం ఉన్న వాళ్ళు రజోయజ్ఞం చేస్తారు, అంటే ఆడంబరంగా కనపడాలని. తమో యజ్ఞం అంటే అది ఎట్లా ఉంటుందో ఇది తమో యజ్ఞం చూద్దాం. భగవద్గీత 17వ అధ్యాయం 11వ వచనం. యజ్ఞాలు 3 రకాలే అర్జున, చెబుతాను విను. శాస్త్రోత్తమైన యజ్ఞాన్ని, ఇది నా కర్తవ్యమైన మనసులో దృఢంగా నిర్ణయించుకొని ఫలాపేక్ష రహితంగా చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం. ఇటువంటి కోరికలు లేకుండా యజ్ఞం చేస్తే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. నాకు ఎటువంటి కోరికలు లేవు, భగవంతుడు వచ్చి నీకు ఏమైనా కావాలా కోరుకో, నాకెంతో నా మంత్రాన్ని జపించావు కదా, నా నామాన్ని జపించావు కదా, కోరుకో అంటే నాకేం అవసరం లేదు అని చెప్పేది సాత్వికుడు. అటువంటి వాళ్ళే ధన్యులు అని బైబిల్లో కూడా సాత్వికులు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని కూడా సాత్వికులు ధన్యులు అని ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో బ్లెస్డ్ ఆర్ ద మీక్ అని. అయితే ఇక్కడ ఇది సాత్విక యజ్ఞం, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా. అర్జున, సరైన నిష్ట లేకుండా ఆడంబరం కోసం ప్రతిఫలాపేక్ష కోరుతూ చేసే యజ్ఞం రాజసం. అంటే ఏదో కావాలి అని కోరేది చేసేదేంటి, దాన్ని రజోయజ్ఞం, రాజసమైన యజ్ఞం అంటారు.
అటు శాస్త్రబద్ధం కాకుండా, ఇటు శ్రద్ధా సాహిత్యం కాకుండా, అన్నదాన రహితము దక్షిణారహితమైన యజ్ఞాన్ని శాస్త్రబద్ధం ఏదో ఏదో చేస్తారు, తనకి గుడ్డెది చేయలేము అన్నట్లు చేసుకుంటూ పోతుంటారు. దీన్ని తామస యజ్ఞం అని అంటారు అన్నమాట. తామస్, ఈ తామస్నే బైబిల్లో కూడా థామస్ అని ఒక అతను ఉంటాడు. ఆయనే తామస్ చూసిన ఫ్రెండ్ స్వభావం కలిగిన వాడు. ఈ తామస్ యజ్ఞం అంటారు అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఇతను చేయడం తప్ప, చేయకపోవడం తప్ప అంటే, అయితే వారు పొందే ఫలం తాత్కాలికం. అక్కడ ఈ దేవతలను కనుక సంతృప్తి పరిస్తే తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషాలు రావచ్చు, అల్పం కూడా. ఇతర దేవతలను పూజించేవారు ఇతర దేవతలనే పొందితే నా భక్తులు నన్నే పొందుతారు. అంటే శాశ్వతంగా భగవంతుడి సన్నిధానమే నాకు కావాలి, మోక్షమే నాకు కావాలి అని కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పై వాటిని వదిలిపెట్టేస్తారు. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసేవాళ్ళు. కాబట్టి ఇక బైబిల్లో కూడా చూస్తే అసలు ఏ విధంగా ఉందో చూద్దాం. బైబిల్లో కూడా జెనసిస్ మొట్టమొదటిసారిగా ఆదాంకి 2 కొడుకులు ఉంటారని, కయీను హేబెల్ అని. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళేమో శాకాహారి, ఇంకొక అతను మాంసాహారి, గొర్రెల్ని వీటిని బలిగా ఇస్తూ ఉండేవారు. అయితే ఎక్కువగా ఇది కలియుగం ఆరంభంలో జలప్రళయం తర్వాతనే ఎక్కువగా మాంసం ఎక్కువ తినడం. అప్పటి వరకే జనాలు 1000 సంవత్సరాలు అట్లా బతుకుతుండేవాళ్ళు. దాని తర్వాత భగవంతుడు 120 సంవత్సరాలకి తగ్గించేశాడని మనం చూసాం. జెనసిస్ 9:3లో ఎవ్రీ మూవింగ్ థింగ్ దట్ లివెత్ షల్ బి మీట్ ఫర్ యూ, ఈవెన్ యాజ్ ద గ్రీన్ హెర్బ్ హ్యావ్ ఐ గివెన్ యూ ఆల్ థింగ్స్. అంటే అప్పటి వరకు ఆదాము అవ్వలు వాళ్ళందరూ కూడా జలప్రళయం ముందు ఎక్కువగా ఆకుకూరలనే తిని ఉండేవాళ్ళు, శాకాహారులుగా ఉండేవాళ్ళు. ఎక్కువ శాతం అంటే కొంచెం తక్కువ శాతంలో భగవంతుడికి ఏదో అర్పించే వాళ్ళేమో కానీ, అంటే హేబేలు ద్వారా అతను ఒకవేళ హేబేల్ అని అతను చంపిన గొర్రెలను చంపిన అతను చనిపోయాడు, అతను బతకలేదు. ఎక్కువగా బలి అనేది ఎక్కువ లేదు. ఇది ఎప్పుడైతే జలప్రళయం జరిగిందో దాని తర్వాత నుంచి నోహ బైబిల్లో నోవాహు అని పిలుస్తారు, ఖురాన్లో నూహ్ అస్సలాం అని పిలుస్తారు, భవిష్య పురాణంలో న్యూహర్షి లేక న్యూహరాజు అని పిలుస్తారు. అయితే అతని తర్వాత అతని జీవిత కాలంలో ఏం జరిగిందంటే, భగవానుడు వాళ్ళకి ఎవ్రీ మూవింగ్ థింగ్ దట్ లివెత్ షల్ బి మీట్ ఫర్ యూ, తినే వాటిని నువ్వు తినొచ్చు, జీవించి ఉన్న వాటిని కూడా నువ్వు తినొచ్చు, ఈవెన్ యాజ్ ద గ్రీన్ హెర్బ్ హ్యావ్ ఐ గివెన్ టు యూ ఆల్ థింగ్స్. చూడండి, వాళ్ళ ఆయుష్ తగ్గిపోవాలని భగవంతుడు ఏం చేస్తున్నాడు, వీటిలన్నిటిని చంపేసుకొని తినండి అంటున్నాడు. తినాలా తినొద్దా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. భగవంతుడు తొందరగా కలియుగాన్ని ముగించాలని కోరుకుంటున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ తొందరగా చనిపోవాలంటే వీళ్ళందరూ ఎక్కువ పాపాలు చేయాలి, తినేసేయండి, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్లు అక్కడ పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇక్కడ లీలాధరుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భగవంతుడికి ఇటువంటి మేకలని చంపడం ఇవన్నీ కూడా ఇష్టమైనట్లుగా ఎక్కడ కనిపించడం లేదు. అతను సాత్వికంగానే ఉండాలి, ఏం బలి చేయకూడదు, జీవహింస మనం చేయకూడదు అన్నట్లు, అదే విష్ణుకి ఇష్టం అన్నట్లుగా అతను చెప్పిన దాన్ని బట్టి ఈ భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 2వ ఖండం 22వ అధ్యాయం చెప్పిన దాన్ని బట్టి మనం గమనించాలి. ఎందుకంటే మన భారతదేశం విభిన్న సంస్కృతుల యొక్క నిలయం. ఖురాన్లో కూడా చూస్తే ఎక్కువగా వాళ్ళు
బలి చెల్లిస్తున్నట్లుగా మేకల్ని గొర్రెల్ని ఇట్లాగా మనం చూస్తూ ఉంటుంటాం. ఇవన్నీ కూడా దేవతలు అయితే ఒకవేళ సంతృప్తి చెంది దానికి అప్పటికప్పటికి తాత్కాలికంగా కొంత మీకు ప్రతిఫలం ఇవ్వచ్చేమో, కానీ శాశ్వతమైన జీవాన్ని మీకు దాని వాటిలో దొరకకపోవచ్చు. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఆ నారాయణ దిగొచ్చి మనకి ఏంటి రాబోయే సత్యయుగంలో ఎలా జరుగుద్ది అనేది వివరించి ఉన్నారు. ఓం నమో భగవతే, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హర హర మహాదేవ శంభో శంకర.